కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య సమస్యలకు చెక్ పెట్టబోతోంది పీసీసీ నాయకత్వం. క్రమశిక్షణ కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. అంతర్గత సమస్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యతను క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. దీంతో ఉమ్మడి వరంగల్ నేతల ఫిర్యాదుపై కమిటీ ఏం చేయనుంది, జగిత్యాల నియోజకవర్గంపై ఏం తేల్చనుంది, పటాన్చెరు నియోజకవర్గ సమస్యకు ఏ పరిష్కారం చూపనుంది, గద్వాల గొడవపై ఏ నిర్ణయం తీసుకోనుంది అన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరయ్యారు మీనాక్షి నటరాజన్. ఇప్పటి వరకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించిన కమిటీ ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఏ నియోజకవర్గంలో ఏం సమస్యలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలని డిస్కస్ చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలో సమస్యలు పరిష్కరించుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి సూచించారు మీనాక్షి నటరాజన్. ఇటీవల కాలంలో క్రమశిక్షణకి సంబంధించిన పలు అంశాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పలువురు పార్టీ నేతలు పార్టీ లైన్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ జరగనున్న క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన నాయకులతో పాటు ఫిర్యాదుకు కారణమైన నేతలు సైతం క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఏం జరగనుందనే చర్చలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వరంగల్ పంచాయతీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సవాల్గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు 2 వర్గాలుగా విడిపోయి అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కొండా ఫ్యామిలీకి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలో, తామంతా కావాలో తేల్చుకోవాలని ఉమ్మడి వరంగల్లోని కొందరు నేతలు మీనాక్షితో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, కాట శ్రీనివాస్ గౌడ్ కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే వ్యవహారాన్ని తప్పుపడుతూ కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ ఇష్యూపై 2 సభ్యుల కమిటీ వేసినా పరిష్కారం కాలేదు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి పలువురు ఆలంపూర్ నేతలు ఫిర్యాదు చేశారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి అనుకూలంగా మల్లు రవి పనిచేస్తున్నారని సంపత్ వర్గం ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ఫైనాన్స్ బిల్లులను మల్లు రవి కమిషన్ తీసుకొని క్లియర్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది. సిద్దిపేట నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు మధ్య విభేదాలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. 2 వర్గాలు ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య మధ్య నిత్యం వైరం కొనసాగుతోంది. వీటిపై సమావేశంలో చర్చించనున్నారు. గాంధీ భవన్ లో నిరసనలపై సీఎం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.